హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. ద్వీప దేశమైన తైవాన్లో మనకు తెలిసిందే అండి. తైవాన్ అంటే చైనా కింద అయితే ఉంటుంది. సో తైవాన్లో అయితే మరొకసారి భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం అనగా నిన్న సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు ఇవాళ ఉదయం వరకు కూడా సుమారుగా 80 భూ ప్రకంపనలు అయితే రావడం జరిగిందండి. ప్రజలు అట్టొణికిపోయారు. అక్కడ ఉన్న వారంతా వీటిలో అత్యధిక తీవ్రతగా నమోదైన శాతం వచ్చి 6.3గా అయితే రిక్టర్ స్కేల్‌లో నమోదైంది అత్యధికంగా అయితే. ఇంకా హవాలియన్ తూర్పు కౌంటీలో అయితే భూమి 5.5 కిలోమీటర్ల మేర లోతు భూకంప కేంద్రం ఉన్నట్టుగా తైవాన్ వాతావరణ శాఖ తెలిపిందండి. సో భూమికి 5.5 కిలోమీటర్ల లోతులో అయితే భూకంపం కేంద్రం అయితే ఉన్నట్టుగా తెలుపుతోంది తైవాన్ వాతావరణ శాఖ. సో మొదటి భూకంపం వచ్చేసి 5.5 తీవ్రతతో సంభవించగా చివరిది వచ్చేసి 6.3గా అయితే నమోదైంది. సో భూ ప్రకంపనల దాటికి హవాలియన్లోని ప్రజలు పలు భవనాలు అయితే తిన్నట్టు తెలుస్తుంది. అలాగే రాజధాని తైపేలో సహా పశ్చిమ తైవాన్లో కూడా పలు ప్రాంతాల్లో దీని ప్రభావం ఉన్నట్టుగా సమాచారం అండి. అక్కడ కూడా పలు భవనాలు ప్రభావితమైనట్టు స్థానిక మీడియా కథనాలు అయితే వెల్లడించాయి. మరి భవనాలు ఊగిపోవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారండి. జపాన్, చైనా, ఫిలిప్పీన్స్లోనూ స్వల్ప భూకంపాలు అయితే సంభవించినట్టే తెలుస్తోంది. అయితే ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదండి, బయటికి చెప్పలేదు. సో ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 3వ తేదీ నుంచి తైవాన్లో హవాలియన్లో భారీ భూకంపమే సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రతతో నమోదు కాగా అనేక భవనాలు అయితే నేలకూలాయి. దీంతో 14 మంది మరణించారు. అప్పటి నుంచి వరుసగా భూకంపాలు అయితే సంభవిస్తూనే ఉన్నాయి. ఇక భూకంపాలు రావడానికి అధిక శాతం ఉండే 2 టెక్ట్రానిక్ ప్లేట్స్ అయితే భూమిలో ఉంటాయి. సో ఆ జంక్షన్స్ వద్ద అంటే 2 ప్లేట్ల మధ్యలో జంక్షన్ వద్ద అయితే తైవాన్ ఉంది. సో అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు అయితే గురవుతుందని అయితే తాజా సమాచారం నిపుణులు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. మరి చూసుకోవాలి ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఏ మేరకు జరిగింది అన్న విషయాలైతే ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.